సీఎం కేసీఆర్ రేపు తెలంగాణ భవన్ కు రానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేసి బీఫామ్లను అందజేయనున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాలలో మార్పు తప్పదనే లీకులు ఇవ్వడంతో ఎవరెవరికి అధిష్టానం మొండి చేయి చూపనుందనే పార్టీ అభ్యర్థులు నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఆశావాహుల్లో మాత్రం టికెట్లపై ఆశలు చిగురిస్తున్నాయి. పెండింగ్ లో ఉన్న 5 నియోజకవర్గాలకు సైతం అభ్యర్థులను ప్రకటించనున్నారు. మేనిఫెస్టోను రిలీజ్ చేస్తుండటంతో కొత్త పథకాలు హామీలు ఉండే అవకాశం ఉందనే ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్ రేపు తెలంగాణ భవన్ కు రానున్నారు. ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేసి బీఫామ్లను అందజేయనున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాలలో మార్పు తప్పదనే లీకులు ఇవ్వడంతో ఎవరెవరికి అధిష్టానం మొండి చేయి చూపనుందనేది పార్టీ అభ్యర్థులు నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఆశావాహుల్లో మాత్రం టికెట్లపై ఆశలు చిగురిస్తున్నాయి. పెండింగ్ లో ఉన్న 5 నియోజకవర్గాలకు సైతం అభ్యర్థులను ప్రకటించనున్నారు. మేనిఫెస్టోను రిలీజ్ చేస్తుండటంతో కొత్త పథకాలు హామీలు ఉండే అవకాశం ఉందనే ఆసక్తి అయితే నెలకొంది. ఇక దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా ఒక అడుగు ముందుగానే చెప్పొచ్చు. ఎన్నికలకు కూడా చెప్పచ్చు. మొదటగా నెలన్నర దాదాపు 50 రోజుల పైన అవుతుంది అభ్యర్థులు ప్రకటించి తర్వాత ఇక 5 నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులను పెండింగ్ ఉంచిన నేపథ్యం. దాంట్లో 115 పండించిన దాంట్లో మల్కాజ్గిరి ఒకటి ఉండే. ఆ మల్కాజ్గిరి కూడా దాదాపు మైనపల్లి తరగతారుగా పార్టీ నుంచి వైదొలగడంతో అక్కడ కూడా కొత్త అభ్యర్థిని మరి రాజశేఖర రెడ్డిని కూడా అక్కడ ప్రకటించే అవకాశం దాదాపు కనిపించేసింది. సో ఇప్పుడు రేపు ఉదయం బీఆర్ఎస్ కార్యాలయంలో, పార్టీ కార్యాలయంలో బీఫామ్ ఇస్తున్నారు. ఎప్పుడైతే అభ్యర్థులు ప్రకటించారో వారందరికీ కూడా రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫామ్ ఇవ్వబోతున్నారు. అలాగే అక్కడ నుంచి పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటించబోతున్నారు. అయితే మేనిఫెస్టో రూపకల్పనకు ఇప్పటికీ దాదాపు అన్ని పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, మేధావులు, పార్టీ సలహాదారులు, కేటీఆర్, హరీష్ రావు, కవిత దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మేనిఫెస్టోను ఏ వర్గానికి ఏ రకంగా స్వీకరిస్తుంది, ఎవరికి ఇబ్బందిగా, ఒకరికి మంచి ఒకరికి చెడు అని కాకుండా అందరూ కూడా అన్ని వర్గాలు కూడా సమానంగా ఉండాలి, అన్ని వర్గాలను కూడా ఒకే తారీఖు మీద తీసుకొచ్చే ఇలాంటి మేనిఫెస్టో వాళ్ళతో రూపొందించారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గతంలో అనేక సార్లు చెప్పింది, మేము మేనిఫెస్టో ప్రకటించబోతున్నాం, మా ప్రకటించే దానితో దాదాపు మాకు ప్రజలతో కూడా మా వైపే చూస్తారు, ఇప్పటికే మేము చేసే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇప్పటికి మా వైపే ఉన్నారు, మేము చూపించేటువంటి హామీలు ఇప్పటికే ప్రకటించేసాం, ఇంకా మా అమల పదులు అనేక అస్త్రాలు, హామీల అస్త్రాలు ఉన్నాయి అని చెప్పిన నేపథ్యం. మరి ఇప్పుడు ఏంటి ఆ అమల పదులో ఉన్నటువంటి అస్త్రాలు, మరి ఇప్పుడు మేనిఫెస్టోలో ఏవి పొందుపరిచారు, ఇవన్నీ కూడా అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్న నేపథ్యం మరి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పైన. అలాగే ఇప్పుడు అభ్యర్థులు కూడా దాదాపు 115 మంది అభ్యర్థుల్లో మరి మొదట 70 మందికే ప్రకటిస్తారు, తర్వాత కూలంకషంగా పరిశీలించి కొంతమంది ప్రకటించారు నేపథ్యంలో దాదాపు అందరి సిట్టింగ్లకే టికెట్ ఇచ్చిన నేపథ్యం. ఈ టికెట్లలో కూడా అవసరం అనుకుంటే టికెట్ ప్రకటించిన నాడే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు, అవసరం అనుకుంటే అవకాశాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మార్పుల చేతులు కూడా చేసే అవకాశం ఉంటుందన్నారు. ఆ మార్పుల చేతుల్లో కూడా దాదాపు 20 నుంచి 30 సీట్ల వరకు కూడా మార్పుల చేతులు జరిగే అవకాశం ఉంటుందని చెప్పిన నేపథ్యం. కాకపోతే ఇప్పటి వరకు అయితే పార్టీలో ఉన్న మొత్తం 115 స్థానాల్లో అసంతృప్తిని పూర్తిగా చల్లబచ్చారు. ఇప్పుడు 115 స్థానాల నుంచి 35 మంది కొత్త వారికి ఎవరైనా ఇస్తారా, తాను అన్నట్టుగా మార్పుల చేతులు చేశారా, ఇస్తే ఎవరిని తొలగించే, ఎవరిని పక్కన పెట్టి ఇంకెవరికి కట్టబెట్టబోతున్నారు టికెట్, ఇదంతా కూడా చర్చ నడుస్తున్న నేపథ్యం. మరి లేదంటే యథావిధిగా 115 స్థానాలు ప్రకటించారు, ఆ విధంగా ఇంకా 4 పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాలకు కూడా తాను అందరికి కలిపి ఇస్తాడా, లేకపోతే ఏమైనా మార్పుల చేతులు ఏమైనా ఉన్నాయా, మరి అలాంటిది సమీకరణ ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ కూడా టికెట్లు వారికి కాకుండా ఇంకోరికి ఇస్తానంటూ బహిరంగంగా అయితే చర్చించిన నేపథ్యం లేదు. అందరు కూడా టికెట్ వచ్చిన ప్రతి
ఆ అభ్యర్థి కూడా తన పని తాను చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ దాదాపు అక్కడ ఉన్న సమస్యను ఎప్పటికప్పుడు అధిష్టానం చెప్తున్నాడు. అసమ్మతి నేతతో ఉన్నటువంటి సమస్యను పార్టీకి సహకరించిన వారిని పార్టీ జిల్లా అధ్యక్షులు సహకరించకపోతే అన్ని కూడా పార్టీ అధ్యక్షులకు ఇటు అధిష్టానం తెలియజేస్తూ తమ పని తాను చేస్తున్న నేపథ్యం. మరి ఇప్పటికిప్పుడు కొత్త అభ్యర్థిని 30 మంది, ఆ 30 మందిలో మరి కొత్త వాళ్ళని ఎవరైనా చేరుస్తారా? ఆ చేరిస్తే వాళ్ళకి ఇదివరకు ఏమైనా హిట్ ఇచ్చారా? మరి ఇదంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. ఇదంతా కూడా తేటతెల్లమాడంటే ఖచ్చితంగా రేపటి నాడు రేపు ఉదయం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యంగా కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్లు అందుకోబోయేది ఎంతమంది, యథావిధిగా 115 స్థానాలు వచ్చిన వారు అందుకోబోతున్నారా లేక దాంట్లో కొత్త వారు ఎవరైనా ఉన్నారా అనేది అయితే ఆసక్తి రేపుతున్నటువంటి ప్రశ్న. అంటే మహేందర్, ఇప్పటికే కొన్ని స్థానాలలో మార్పు తప్పదు, లీకులు ఇవ్వడంలో ఎవరెవరికి అధిష్టానం మొండి చేయి చూపిస్తున్న వార్త కూడా వస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు లీకులు అయితే ఎక్కడి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కడ కూడా రాలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే పార్టీలో ఉన్న అసంతృప్తిని చల్లబరచడంలో ఇటు ముఖ్య నేతలు హరీష్ రావు, కేటీఆర్ పూర్తిగా అటు ఎంపీ రంజిత్ రెడ్డి కూడా పూర్తిగా వారంతా కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసి దాదాపు అసంతృప్తుల వారందరినీ కూడా చల్లబడతారు. మరి పార్టీలో టికెట్ మారుస్తారు అనేటువంటి అంశం అయితే ఎక్కడ కూడా రాలేదు. మరి అలాంటి ఉన్న సందర్భంలో ఉన్న నేతలు కాస్త సీనియర్లు కూడా దాదాపు ఇటు ఖమ్మం జిల్లా నుంచి కావచ్చు, ఇటు రంగారెడ్డి నుంచి కావచ్చు, దాదాపు అన్ని జిల్లాల నుంచి పక్క పార్టీలోకి వెళ్ళిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. మరి అలాంటిది ఇలాంటి సమయంలో మరి పార్టీలో టికెట్లు కొత్త వారికి ప్రకటిస్తారు, కొత్త వారికి ఇస్తారు అనేటువంటి సమాచారం ఎక్కడ రాలేదు. ఆ రకమైన చర్చ కూడా పార్టీలో ఎక్కడ లేదు. మరి ఇదంతా కూడా లోపల జరుగుతున్నదా? మరి లోపలే వాళ్ళు వచ్చి బహిరంగంగా మాట్లాడకుండా లోపల కాంప్రమైజ్ చేసి కొత్త వారికి ఏమైనా ఇస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.